జిందాల్ ఏదైతే 2006-7 సంవత్సరంలో జిందాల్ చేసిన అక్రమాల్ని గత 250 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మరి చాలా కుల సంఘాలు వచ్చినాయి, రాజకీయ పార్టీలు వచ్చినాయి. అలాగే జనసేన పార్టీ నుంచి మేము చాలా కీలకంగా రాజ్యాంగం ఏదైతే చెప్తుందో, రాజ్యాంగ ఫలాలు ఏవైతే చెప్తున్నాయో అవి సక్రమంగా ఎస్సీ ఎస్టీలకి ఇవ్వటంలో 100% అన్యాయం చేశారని నమ్మి ఈరోజు బాధితుల తరపున, రైతుల తరపున నిలబడ్డానికి రావడం జరిగింది. ఈరోజు జిందాల్లో తవ్వే కొద్ది అక్రమాలు దొరుకుతున్నాయి. ఈరోజు జిందాలు కొత్త వేషం ఎత్తుకుంది. ఎందుకంటే జిందాల మీద జరిగే అక్రమాలపై గతంలో మరి ఇక్కడ రైతుల ద్వారా మరి ఎవరైతే ఎమ్మెల్సీ రఘురాజు గారు, నేను కూడా మరి కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కి, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి మరి లెటర్లు పెట్టడం జరిగింది. అలాగే ఈ ముఖ్యమంత్రి గారికి కూడా, మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్లు పెట్టడం జరిగింది. ఏమని పెట్టడం జరిగిందంటే, ఈ జిందాల భూములపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలనుకుంటే ఒక కమిటీ వేసి రైతులకి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి, ముఖ్యమంత్రి గారికి, అలాగే స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి కూడా పెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని జిందాల కంపెనీ యాజమాన్యం దుర్మార్గమైన ఆలోచన కలిగిన రాజకీయ నాయకులు కలిపి కొత్త అవతారం ఎత్తారు. ఆ అవతారం ఏంటంటే, జిందాళ్ళకి మరి భూములు ఇచ్చినట్లయితే 45,000 ఉద్యోగాలు ఇస్తారట. వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 520 కోట్లు అంట. 520 కోట్లు జిందాల్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారంట. ఇప్పుడు జిందాల్ భూముల కాస్ట్ ఎంత? 4,000 కోట్లు. 4,000 కోట్లు రైతుల భూమిని తీసుకొని, అక్రమంగా దుర్మార్గంగా తీసుకొని 500 కోట్లు, 520 కోట్లు పెట్టి 45,000 ఉద్యోగాలు ఇస్తారట. మరి అక్కడి నుంచి ఇప్పుడే ఈరోజే మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ పక్కన నక్కపల్లిలో, విశాఖపట్నం నక్కపల్లిలో ఒక కంపెనీ పెడుతున్నారు. ఆ కంపెనీ కాస్ట్ అంటే 1,25,000 కోట్లు. 1,25,000 కోట్లు కంపెనీ పెట్టి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారట అంటే వాళ్ళు 60,000 ఉద్యోగాలు ఇస్తారంట. 1,25,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టినోడు 60,000 ఉద్యోగాలు ఇస్తాడంట. ఇక్కడ 550 కోట్లు పెట్టేసి మనకు 45,000 ఉద్యోగాలు ఇస్తారంట. నమ్మడానికి ఏమైనా బుర్రందా? చెవులో పువ్వులు గట్ట పెట్టుకున్నామా? అయ్యా, జిందాల్ కంపెనీ యాజమాన్యంతో ఎంతమంది చేతులు కలిపినా ఈరోజు ఒకటే చెప్తున్నాం, జిందాల్ కంపెనీకి సంబంధించి ఎవరైనా భూములు కొనుగోలు చేసినా, ఏ కంపెనీ పెట్టినా భవిష్యత్తులో వాళ్ళు నడవటం చాలా కష్టమని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే బాధితులకి న్యాయం చేయకుండా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన దుర్మార్గమైన పని అప్పుడు ఆర్డీఓ ఏమంటున్నారంటే, బినామీలు ఉన్నారంట జిందాల్లో. ఇప్పుడు వరకు కళ్ళు మూసుకున్నారా? ఐఏఎస్ ఐపీఎస్ చదువుకొని, గెజిట్ ఆఫీసర్గా చదువుకొని, ఎంఆర్ఓలు సంకనాకడాలు చదువుకున్నారా? అప్పుడు తెలీదా? బినామీలని ధృవీకరించింది మీరే కదా. అప్పుడున్న ఆర్డీఓని రిటైర్మెంట్ అయిపోతే తీసుకొచ్చి జైల్లో వేయండి. అప్పుడున్న ఎంఆర్ఓని రిటైర్మెంట్ అయిపోతే తీసుకొచ్చి జైల్లో వేయండి. ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పండి, ఏ రాజకీయ నాయకులకి ఇచ్చారో చెప్పండి, వాళ్ళు జైల్లో వేయండి. రైతులు జోలికి వస్తే నీది భూమి ఉందని రెవెన్యూ అధికారి చెప్తే కదా నేను డబ్బులు తీసుకున్నాను. రెవెన్యూ అధికారి సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. చదువు సంస్కారం కలిగినోడే కదా. బినామీల దగ్గర రికవరీ అట. బినామీల్ని గుర్తించి వీళ్ళు బినామీలు చెప్పిన అధికారుల ముందు అరెస్ట్ చేయాలి. ఆయన కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, ఎంఆర్ఓ అయినా, ఆర్డీఓ అయినా ఎవడైనా తీసుకొని జైల్లో పెట్టండి. ఆ బినామీలు జరగడానికి కారణం సంతకం పెట్టించిన ఎంఆర్ఓని ఎందుకు వదిలేస్తారు? ఆర్డీఓని ఎందుకు వదిలేస్తారు? విఆర్ఓని ఎందుకు వదిలేస్తారు? వీళ్ళందరి చేత చేయించిన అప్పుడున్న మంత్రిని ఎందుకు వదిలేస్తారు? అయ్యా మీరు అప్పుడున్న ఎమ్మెల్యేని ఎందుకు వదిలేస్తారు? అప్పుడున్న అసైన్మెంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యేని వేయండి, అప్పుడున్న కలెక్టర్ని వేయండి. ఆయనే పీఓటీ యాక్ట్ పెట్టి మరి రైతులకి ఇచ్చేందుకని డైరెక్ట్ జిందాల్ కంపెనీ ఇస్తాడు కలెక్టర్. ఎంత దుర్మార్గం! రోజున్న అధికారులు చెప్తున్నాను, రైతులు వదిలివచ్చు, పేపర్ మా దగ్గర ఉంటుంది, కోర్టుకి ఇచ్చి జైలుకి పంపించే కార్యక్రమాన్ని జనసేన పార్టీ నుంచి రైతుల తరపున నేను చేస్తానని హెచ్చరిస్తూ ఉన్నాను.
రేపు ఎస్ఎస్టీ కమిషన్ దగ్గర క్లియర్ కట్గా నేను ఇప్పుడు ఏవైతే విషయాలు ప్రస్తావించానో ప్రతి ఒక్కటి కూడా మరి కమిషన్ దగ్గర పెడతాను. వాటి మీద కమిటీ వేసి ఈ జిందాల్ అక్రమాలు కనుక ఎంత పెద్ద నాయకుడున్నా ఆయన మంత్రి పదవిలో రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర కూర్చున్నా తీసుకొచ్చి జైల్లో వేయించే కార్యక్రమాన్ని నేను చేస్తాను.